హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు మన వీడియోలో దొండకాయ పచ్చడి చూపించబోతున్నాను. దొండకాయ పచ్చళ్ళల్లో చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి, కానీ నేను చూపించే పచ్చడి అచ్చం రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. రోజు తినే పచ్చళ్ళు బోర్ కొట్టినా లేదా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా నేను చూపించే ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10-15 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 కేజీ దొండకాయలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. ఇందులోనే 2 చిన్న సైజు టమాటోలు నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇవి ఉడకటానికి ఒక 5-6 నిమిషాల టైం పడుతుంది. తర్వాత మూత తీసి దొండకాయలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికినట్లయితే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అందులోకి చల్లారిన పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు కడుక్కొని వేసుకోవాలి. అందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటో దొండకాయని చల్లారబెట్టుకొని అందులో వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టాలి. కొద్దిగా బరకగా ఉండాలి, మరీ మెత్తటి పేస్ట్లా చేయకూడదు. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని అందులో వేసుకొని మిక్సీని ఒక్కసారి అలా తిప్పి తీయాలి. ఉల్లిపాయ మెత్తగా అవ్వకూడదు. తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ దొండకాయ పచ్చడిని అందులో వేసి 1 నిమిషం పాటు ఉడికించాలి. అంతే, చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడితో తిన్నారంటే రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువగా తింటారు. ఈ పచ్చడి రైస్లోకే కాదండోయ్, రోటీ, చపాతీ, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.